సో ఇప్పుడు నా పాయింట్ ఏం చేస్తారని ఏమి చేస్తారని మీకు అనుమానం ఉన్నది? ఇప్పుడు వాళ్ళు బీసీ కమిషన్ ద్వారా ఒక రిపోర్ట్ తెచ్చి ఎలక్షన్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. జూన్ అవ్వకపోయినా జూన్ 4th ఎలక్షన్స్ వచ్చినా జూలైలో ఎలక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. బీసీ కమిషన్ ద్వారా ఈ రిజర్వేషన్ని ఎంతో అంత ఫిగర్ పెంచాలనుకుంటున్నారు. సో మీకున్న అనుమానాలు ఏంటి అసలు? అంటే వీళ్ళు చెయ్యరా మొత్తమే? ఏ రకంగా వీళ్ళు మరి ఎలక్షన్ పెడతారు? చేయకపోతే మరి ఇది ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఎందుకు మాకు భయం అవుతుందంటే ఎంపీ ఎలక్షన్లలో అన్యాయం జరిగింది. మాకు రావాల్సిన 6 సీట్లలో 3 వచ్చినాయి. ఎమ్మెల్యే టికెట్లలో మాకు రావాల్సిన 60 టికెట్లలో మాకు 20 వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులలో అన్యాయం జరిగింది. పార్టీ పోస్టులలో అన్యాయం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు స్థానిక సంస్థలకి లాస్ట్ జనవరి 31కి అయిపోయింది పాతది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ ఇంకో 2 నెలలు ఆగండి, తొందర ఎందుకు? ఇప్పుడు ఇంత తొందర పడుతున్నారంటే మాకు భయం అవుతుంది. ఇప్పుడు 12,751 గ్రామాలు ఉన్నాయి. లాస్ట్ టైం 12,751లో ఎస్టీ 100% జనాభా ఉన్నాయి పోతే 10,297 గ్రామాల్లో ఎస్టీలకి 6,688 ఎస్టీ సర్పంచులు, ఎస్టీ ఉమెన్ 344. 100% ట్రైబల్స్ ఉన్న జనాభా గ్రామాలు 1,177. అది పోతే మా బీసీలకి 18%, 23% కూడా కాదు. అంటే మొత్తం 12,751లో 100% ట్రైబల్ జిల్లా ఉన్నాయి 1,177. 1,177లో 589 ఎస్టీ ఉమెన్, 588 ఎస్టీ జనరల్. ఇవి పోను ఇప్పుడు ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు ఉన్నాయి, 170 యాక్ట్ ఉన్న గిరిజన ప్రాంతాలు, హైదరాబాద్ కూడా ఉంది. 10,297లో ఎస్టీ 688 ఉన్నాయి మొత్తం. దానిలో ఎస్టీలు 344, ఎస్టీ జనరల్ 344, ఎస్టీ ఉమెన్ 344. అదేవిధంగా ఎస్సీ ఉమెన్, ఎస్సీలకి 2,113 సర్పంచులు. దానిలో ఎస్సీ ఉమెన్ 1,057, ఎస్సీ జనరల్ 1,056. అదేవిధంగా బీసీలకి 23% ప్రకారం తీసుకుంటే మొత్తం బీసీలకి 2,345. ఏది 18%. ఇప్పుడున్న ప్రకారమే 2, 3, 4, 5 అంటే 42 అంటే ఎంత పెరుగుతుంది చూడండి. డబల్ ఎక్కువ అవుతుంది. 18%కే 2,300, ఇంకొక 3,000 సర్పంచులు పెరుగుతారు. బీసీ ఉమెన్ 1,173, బీసీ జనరల్ 1,172. మొత్తం జనరల్ కోటాలో 5,147 ఉంటే జనరల్ ఉమెన్ 2,574 మహిళా సర్పంచులు, జనరల్ కేటగిరీ 2,573. నాన్ షెడ్యూల్ ఏరియాలో పంచాయతీలు మొత్తము 10,293 ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఏరియాలో 5,148 ఉమెన్ ఉంది, 5,145 జనరల్. మొత్తం 12,751లో సగం 6,378 ఉమెన్, 6,373 జనరల్ ఉన్నాయి. హైదరాబాద్ పక్కకు పెడితే మొత్తం 30 జిల్లాలలో షెడ్యూల్ జనాభా పక్కకు పెడితే జిల్లాల వారీగా మహిళలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తీయాలి. ఇప్పుడు జిల్లాల వారీగా డేటా తీయాలి వీళ్ళు, ప్లస్ అది మండలాలకు పంపించాలి. మండలాల వారీగా ఏ పంచాయతీ ఏ కేటగిరీలకు వస్తుందని తీసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషన్ పంపించాలి. దీనికి అంతటికి మినిమం ఒక 2 months టైం పడుతుంది. ఎందుకు మీరు ఇంత తొందరపడుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు సలహాలు చేస్తున్నారు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారాలు ఎందుకు చేస్తున్నారు అంటే పాత రిజర్వేషన్ ప్రకారం మాకు దాదాపు 20% నష్టపోతాం. అంటే దాదాపు ఒక 30,000 మంది బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. నాట్ ఓన్లీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. ఇంకా మొత్తం కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం 12,814 గ్రామాలు ఉన్నాయి. దీనిలో వార్డులు 88,682. దానిలో మాకు 40% అంటే దాదాపు 40,000 మంది వస్తారు వార్డు మెంబర్స్. అంటే 40,000 మంది వార్డు మెంబర్స్ బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. జెడ్పీటీసీ స్థానాలు 620, ఎంపీటీసీ స్థానాలు 6,473, జెడ్పీ చైర్మన్లు 33. మాకు ఇప్పుడు 42% వస్తే దాదాపు 15 జెడ్పీ చైర్మన్లు మేమే అవుతాం. అంటే కింద వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఉప సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తీసుకుంటే దాదాపు రమారమి ఒక 50,000 నుంచి 1,00,000 మందికి బీసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అన్ని స్థాయిల్లో. జూలై మొదటి వారంలో ఎన్నికలు పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జూలై మొదటి వారంలో సర్పంచ్లకి, లేదు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలోకి కలిపితే ఆగస్టు 10 పెట్టాలని గవర్నమెంట్ సలహాలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు హామీ ఏమిచ్చింది? వచ్చిన 6 నెలల లోపే కులగణన చేస్తాం, కులగణన చేసి ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి ఇస్తాము, బీసీలకు 23 నుంచి 42% చేస్తామని హామీలు ఇచ్చారు. అంటే ఇక బీసీలు కనీసం వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కావద్దా? ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 100 కోట్ల నోడికి ధనవంతులకే, ఆసాములు, భూస్వాములు, అగ్రవర్గాలకే టికెట్ ఇస్తున్నారు. అక్కడ ఏమన్నా అంటే మీరు బీసీలు గెలవలేరు, అవతల పార్టీలు బలంగా ఖర్చు పెడుతున్నాయి, పోల్ మేనేజ్మెంట్ చేయడం మీకు రాదు, మీకు గెలిచిన తర్వాత ఇస్తామన్నారు. మరి ఎమ్మెల్యే టికెట్లలో అన్యాయం చేసి నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇయ్యలే? అక్కడ మాకు భయం వేసింది. సో దీని వెనకాల ఏదైనా భయంకరమైన కుట్ర ఉండొచ్చా? ఇప్పుడు గ్రామాల్లో మొత్తం ఈ వర్గాలే లీడర్లుగా ఉంటే, ప్రజాప్రతినిధులుగా ఉంటే
సో వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న కుట్రకోణం ఏమైనా ఉందా? ఇప్పుడు తెలంగాణ పోరాటమే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ చేసిన ఒక స్లోగన్ తప్ప తెలంగాణలో ఈ ఫ్యూడల్ రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు ఆనాడు రజాకారులకి అనుకూలంగా ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు వేల ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. తెలంగాణ పోరాటం అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఇప్పుడు సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చింది. సబ్బండ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు అందరు కలిసి కష్టపడితే వచ్చిన తెలంగాణలో 55% పైగా ఉన్న జనాభాకి అన్యాయం జరుగుతుంటే మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని నమ్మి మేము మీకు సపోర్ట్ చేస్తే మాకు అన్ని ఎలక్షన్లలో అన్యాయం జరగడమే కాకుండా మళ్ళీ ప్రతి గ్రామంలో పెత్తందారుల వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎంపీ టికెట్లలో అదే దేశ్ముఖ్లు, దేశపాండేలు, రజాకారుల వారసులకు టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మీరే, భూస్వాములు, ఆసాములు. కనీసం ఇప్పుడు ఎట్లయిందంటే రంగస్థలం సినిమాలో ఆయన ఎవరో విలన్ జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ కావచ్చు, ఒక దొర, ఐదరు రెడ్డి దొర, ఐదరు వెలమ దొర, కమ్మ దొర, కొన్ని చోట్ల వేరే కులాలు ఉన్నారు. మేము ఏమన్నామంటే ఈ పెత్తందారీ వ్యవస్థ పోవాలని కదా తెలంగాణ తెచ్చుకుంది. మీరేం చేస్తున్నారు? పంచాయతీ ఎలక్షన్స్ లో కులగణన ప్రకారం, దామాషా ప్రకారం ఎలక్షన్స్ పెట్టమంటే ఇంత తొందరగా ఎలక్షన్స్ పెడుతున్నారంటే మీరు మళ్ళీ దొరల రాజ్యం తీసుకురాబోతున్నారా? మొన్నటిదాకా కేసీఆర్ ని వెలమ దొరలు, గడీల దొరలు అని చెప్పి తిట్టారు. మరి ఇప్పుడు వెలమ దొర పోయి రెడ్డి దొర రాజ్యం తీసుకొస్తున్నారా? మీరు గత ఎలక్షన్స్ లో క్లియర్ గా చెప్తున్నారు, మీ పార్టీ బీసీ నాయకులు చెప్తున్నారు, రెడ్డి రాజ్య స్థాపన కోసం దేశంలో, ప్రపంచంలో ఉన్న రెడ్డి ఇండస్ట్రియలిస్టులు, రెడ్డి ఇంపార్టెంట్ వాళ్ళంతా కలిసి అమెరికాలో మీటింగులు, ప్రతి స్టేట్లో మీటింగులు పెట్టుకొని దాదాపు 3,500 మంది రెడ్లు దుబాయ్లో మీటింగ్ పెట్టుకొని 2,000 కోట్ల రూపాయల ఫండ్ మొబిలైజ్ చేసి రెడ్లు పరిపాలన చేయాలి, ఈసారి కేసీఆర్ని ఎట్లయినా కొట్టాలని చెప్పి చేసిరు అనేది ఓపెన్ సీక్రెట్ పొలిటికల్ సర్కిల్లో. రెడ్లు జడ్జిలు అందరూ హాజరయ్యారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు హాజరయ్యారు, ఇండస్ట్రీలు హాజరయ్యారు. అన్ని పార్టీలకు అతీతంగా కుల సంఘం మీటింగ్లు పెట్టుకొని మీరు తెచ్చుకున్నారు పాలన. అంతకుముందేమో వెలమదొర పాలన తీసుకొచ్చారు. మరి నాకు భయం అవుతుంది ఏంటంటే మీరు కనుక పంచాయతీ ఎలక్షన్లు కులగణన చేయకుండా మా బీసీ రిజర్వేషన్లు మాకు 55% రావాలి వాస్తవానికి తమిళనాడులో, మీరు 42% వేయడమే అవివేకం, అన్యాయం, సహేతుకం కాదు. అది సైంటిఫిక్ గా మా పాపులేషన్ 55% ఉంది. మీరు సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు. 5 ఏళ్ళు లాగాలి. ఒకవేళ ఇది కనుక ఎలక్షన్ జరిగిపోతే 5 ఏళ్ళు లాగాలి. ఆ లీడర్షిప్ అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ఇప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 మంది కొత్త లీడర్స్ రావాల్సిన వాళ్ళు 5 ఏళ్ళు అంటే వాళ్ళ ఒక తరం పోయినట్టే కదా. అంటే మీరేమో ఆసాములు, భూములు మీయే, ఇండస్ట్రీస్ మీదే, మీడియా మీదే, టీవీ ఛానల్ మీయే, పేపర్లు మీయే. అంటే మొత్తం ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క పెట్టకపోవడమే అనాగరికం, సహేతుకం. న్యాయం అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావాలి.